మకర రాశి వారు ఏలినాటిని అంత్య భాగంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్య సమస్యలు గత కొంతకాలంగా ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడం, మార్పు రావడం మాత్రం కనబడుతుంది. ఈ శని ప్రభావం ఉన్న ఈ 4 ఆఖరి రాశులకి టెన్షన్‌లు, పని ఒత్తిళ్ళు, వాతంతో కూడిన సమస్యలు, ఆడవాళ్ళకి గైనిక్ వంటి సమస్యలు, మగవాళ్ళకి బీపీ, టెన్షన్‌లు, అనారోగ్య సమస్యలు, కొంత కాళ్ళు వాపులు, ఇలాంటి సమస్యలు, కీళ్ళ నొప్పులు వంటి సమస్యలు, ఇలాంటివి ఈ శని ప్రభావం చేత వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఈ ఏలినాటి శనిలో ఉన్నటువంటి వారికి కొంత సమయం అనుకూలంగా లేనటువంటి ప్రభావం చేత ఉంది. ఇటువంటి వారికి రెమెడీస్ ఏమిటంటే వీరు వారానికి ఒకసారి నవగ్రహ ఆలయాలకు వెళ్ళి లేదా ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళి అక్కడ 108 సార్లు ఎన్నిసార్లు ప్రదక్షిణ చేయడం, అలాగే శనికి తైలాభిషేకం వంటివి నెలకొకసారిగా చేసుకోవడం, అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించుకోవడం, అలాగే విశేషించి వారు నలమహారాజుకి సంబంధించినటువంటి కథలు వంటివి ఒకసారి చదవడం, అంటే ఎందుకంటే ఆ పుస్తకాలు చదవాలి, దానివల్ల కూడా కొంత టెన్షన్ ఫ్రీ అవుతుంది. ఈ రకంగా ఇలాంటివి వారు అంటే నలమహారాజుకి సంబంధించిన కథని పుస్తకం తీసుకుని ఏ సెల్లోనో మొబైల్లోనో కాకుండా కొంచెం చదవడం వంటివి చేయడం వల్ల వారు కొంత ఈ అనారోగ్య సమస్యలు తొలగి కొంత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నారు. కామన్గా ఉండేటటువంటిది టెన్షన్స్ ఎక్కువ ఫీల్ అవటం, 2 గైనకాలజీ ఇష్యూ అన్నారు, గైనిక్ ఇష్యూస్ చెప్పారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగానే అంటే శరీరానికి మినిమం కావలసినవి ఏంటి అంటే గాలి, నీరు, పోషకాహారం, ఈ 3 చాలా అవసరం. ఎప్పుడైతే ఈ గాలి, నీరు, పోషకాహారంతో పాటు మనం ఇవ్వాల్సింది దానికి ఒక రకమైనటువంటి శాంతి, మీరు అనేటువంటి అంటే ఏంటంటే మనశ్శాంతిగా ఉండటం అనమాట. అంటే దాన్ని మెడిటేషన్ రూపంలో పొందుతామా లేకపోతే దైవం దగ్గర ఉండి పొందుతామా, మీరు అన్నట్టు నలమహారాజు గారి పుస్తకం చదివి ఆ యొక్క మనశ్శాంతిని పొందుతామా అనేటటువంటిది ఎత్తుకోవాల్సి ఉంటుంది. రెండోది నలదమయంతుల కథ. నలదమయంతుల కథ అంటే మనస్సుకి ఆహ్లాదాన్ని ఇచ్చేటటువంటి ఏ పుస్తకమైనా మంచిదే మీరు చెప్పినట్టు. సో కాకపోతే దైవత్వంగా మీరు చెప్పేటటువంటిది ఏంటంటే ఆ పుస్తకం చదివితే మరింత ఎక్కువ ఫలితం ఉంటుందని చెప్తున్నారు. అంటే మనం రోజులో ఒక 15-20 నిమిషాలు గనక ఈ రాసుల వాళ్ళు ఒక 15-20 నిమిషాలు ఆరోగ్యం కోసం గనక కేటాయిస్తే గనక ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ 15 నిమిషాలు ఎలా పెట్టుబడి పెట్టాలి మనం అంటే ఉదయం మీద పెట్టుబడి పెట్టాలి. మార్నింగ్ ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో లెగటం, నిర్దిష్టమైన సమయంలో పడుకోవటం. నిర్దిష్టమైన సమయంలో లెగ్గానే మనం చేయాల్సింది ఏంటంటే ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకుని మీరు ధ్యానం అనుకుంటారా లేకపోతే మీరు ఈరోజు ప్లానింగ్ మీకు ఈరోజు ఈ విధంగా ఉండాలని అనుకూలంగా ఉండాలని అనుకుంటారా, లేదు నా ఆరోగ్యం ఇటువంటి పరిస్థితులు కాకుండా ఉండాలని మీరు ఈ యొక్క ఎఫర్మేషన్ అంటారు లేకపోతే విజువలైజేషన్ అంటారు, అది చేసుకోవటం వల్ల కూడా ఉంటుంది. తర్వాత శరీరానికి కావాల్సింది సహజంగా ఆడవారిలో 3 లీటర్లు మినిమం వాటర్ తాగాలండి, మగవారిలో 3 నుంచి 4 లీటర్లు వాటర్ తాగాలి. అంటే ఈ యొక్క శరీరానికి కావలసినటువంటి ఆక్సిజన్ని ఉదయాన్నే మన ప్రాణాయామ రూపంలో ఇవ్వటం, తర్వాత శరీరానికి కావలసినటువంటి నీటిని ఇవ్వటం, పోషకాహారాలు ఉన్నటువంటి ఆహారాన్ని ఇవ్వటం. అంటే ఈ యొక్క అనారోగ్య బీపీ అవనివ్వండి, షుగర్ అవనివ్వండి, గైనిక్ ఇష్యూస్ అవనివ్వండి, ఈ జంక్ ఫుడ్స్ తినటం వల్ల ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశిలు ఉన్నవాళ్ళు, ఈ రాశి ఫలాలు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఈ సంవత్సరానికి వాటిలన్నిటికీ ఒక స్వస్తి చెప్పాలి. ఎందుకంటే మనకు ముందే గురుగారి వల్ల ఏంటంటే ఈ యొక్క అనారోగ్య సమస్యలు వస్తాయి అన్నారు కాబట్టి ఈ అనారోగ్య సమస్యలు రావడానికి కారణం ఇవి. వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పాము. అదే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందే మనకి పేపర్ లీక్ అయిపోయింది కాబట్టి అటువంటి దానికి బారిన పడకుండా ఉండాలంటే ప్రివెన్షన్గా ఏం చేయాలి అనేటువంటిది ఈ చర్చా కార్యక్రమం. ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. చక్కగా మార్నింగ్ పూట కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాలు ప్రాణాయామం చేయండి, సెల్యులార్ లెవెల్లో ఆక్సిజన్ దొరికేటట్టుగా ఇవ్వండి. తర్వాత ఈ యొక్క పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోండి. దీన్ని తీసుకోవటం వల్ల ఈ రాశి వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మనం తీసుకునేటటువంటి ఆహారంలో మనకు శరీరానికి కావలసినటువంటి పోషకాలన్నీ అందకపోవచ్చు.
సో ఈ పోషకాలకు అందనటువంటి పోషకాలని సప్లిమెంట్ రూపంలో తీసుకుంటామా, లేకపోతే కావలసినటువంటి దాన్ని ఫుడ్ ద్వారానే తీసుకుంటామా అనేటటువంటిది కూడా మనం ఒకసారి ఆలోచించుకుని మనం ఇబ్బంది పడకుండానే అనారోగ్య సమస్యను కొని తెచ్చుకోకముందే ఇటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది అనేది కొంచెం జాగ్రత్తగా కనుక ఉంటే కనుక వీళ్ళు ఈ యొక్క అనారోగ్య సమస్యల నుంచి ముందు బయటపడాల్సి ఉంటుంది గురుగారు.